ఒక విలువ ఉందా, ఒక సిద్ధాంతాలు ఉన్నాయా, అన్నీ కూడా గాలికి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అది వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తరువాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2013